స్కిజోఫ్రీనియా అనేది ఒక ప్రధానమైన మానసిక జబ్బు. దాని గురించి చెప్పాలంటే ప్రపంచం వ్యాప్తంగానే 100 మందిలో ఒకరికి స్కిజోఫ్రీనియా ఉంటుంది. ఇది మగవాళ్ళలో, ఆడవాళ్ళలో 1% ఆఫ్ ద పాపులేషన్ కి ఉంటుంది. అంటే ఒక 100 పీపుల్ ని చూస్తే దాంట్లో 1% కి ఇది ఉంటుంది అన్నట్టు, ప్రెవలెన్స్ అంటారు దీన్ని. సో స్కిజోఫ్రీనియా వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఏమి ఉంటాయి? వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు నవ్వుకోవడం, లేదంటే పక్కన ఎవరో వ్యక్తి ఉన్నట్టుగా మాట్లాడటం, శుభ్రత ఉంచుకోకపోవటం, బట్టలు మార్చుకోకపోవటం, స్నానం చేసుకోకపోవటం, అన్నం పెడితే దాంట్లో ఏమైనా కలిపారు విషం అని తినకపోవడం, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి అంటే ఒక నెల పాటు ఉంటే మేము స్కిజోఫ్రీనియా అని అంటాం. దీంట్లో ఏమవుతుంది, మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే మెదడులో ఒక కెమికల్ ఎక్కువ అవుతుంది. ఆ కెమికల్ ఎక్కువ అవడం వల్ల ఎవరికైతే మాటలు వినపడాయో వాళ్ళకి వినిపిస్తాయి, ఎవరికైతే మనుషులు కనిపించారో కానీ వాళ్ళకి కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని మేము స్కిజోఫ్రీనియా వ్యాధి ఉంది అని చెప్తాం.